తెలంగాణ రైతాంగానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీపి కబురు అందించారు ఇవాళ మరోసారి. ఏదైతే ఖరీఫ్ సీజన్కు ముందు వానాకాలం సీజన్కు ముందు రైతు భరోసా డబ్బులు మీ అకౌంట్లో పడతాయి అని చెప్పారు రేవంత్ రెడ్డి. ఆ విధంగానే చేసుకుని వెళ్తున్నారు. ఎందుకంటే 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు సుమారుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగం ఖాతాలు వేసేటువంటి సందర్భం అయితే కనిపిస్తోంది. ఉదాహరణకి సోమవారం నుంచి చూసుకుంటే కనుక సోమవారం 2 ఎకరాల లోపు, మంగళవారం అంటే నిన్న 3 ఎకరాల లోపు, ఇవాళ 4 ఎకరాల లోపు రైతాంగానికి కూడా డబ్బులు వేసినటువంటి సందర్భం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తోంది. దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి డీటెయిల్స్ అయితే మీకు ఇచ్చే ప్రయత్నం అయితే నేను చేస్తాను. సో ముందుగానే ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది. రైతన్న పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తున్నాడు. అన్నదాతల ఆకాంక్షను అర్థం చేసుకున్న సీఎం రేవంత్ రెడ్డి దానికి అనుగుణంగా పనిచేస్తూ వెళ్తున్నారు. అవును, నిజం. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ కోసం సుమారు 9,000 కోట్లు రైతుల ఖాతాల్లో వేసేందుకు పూనుకున్నారు రేవంత్ రెడ్డి. రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నా సరే రైతాంగానికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం ఆ దిశగా అడుగులు వేశారు. అందుకోసం ఆర్బీఐ నుంచి 9,000 కోట్ల రూపాయలు రుణం తీసుకుని మరి విడతల వారీగా అన్నదాతల అకౌంట్స్లో నగదు జమ చేస్తూ వస్తోంది ప్రభుత్వం. వానాకాల సీజన్కు రైతు పెట్టుబడి సాయం కింద రైతు భరోసా నిధుల విడుదల కొనసాగుతోంది. నిన్నటి వరకు 3 ఎకరాల భూమి ఉన్న రైతులకు బ్యాంక్ ఖాతాల్లో నిధులు జమ చేశారు. ఇక బుధవారం నాడు అంటే ఇవాళ 4 ఎకరాల వరకు భూమి కలిగిన రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసింది రేవంత్ సర్కార్. ఈ మేరకు నేరుగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా ప్రకటన కూడా చేశారు. నిన్న 3 ఎకరాల లోపు గల సుమారు 11 లక్షల మంది రైతాంగానికి దాదాపు 1,600 కోట్లు జమ చేసినటువంటి ప్రభుత్వం ఈవేళ 4 ఎకరాల లోపు గల రైతుల ఖాతాల్లో సుమారుగా 1,313 కోట్ల 53 లక్షల రూపాయలు జమ చేసింది. దీంతో మరో 21,89,000 ఎకరాలకు సంబంధించిన 6,33,000 మంది రైతులకు లబ్ధి చేకూరినట్లయిందని మంత్రి తుమ్మల చెప్పుకొచ్చారు. ఇలా ఈ 9 రోజుల్లో 9,000 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు రేవంత్ రెడ్డి ఆదేశానుసారం అధికార యంత్రాంగం పనిచేస్తూ వెళ్తోంది. రైతు భరోసా నిధుల జమ బుధవారంతో కలిపి 3 రోజులు పూర్తి చేసుకుంది. మరో వారంలోగా రాష్ట్రంలో ఉన్న రైతాంగానికి అంతా కూడా రైతు భరోసా నిధులు జమ చేసి పూర్తి చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా కూడా మంత్రి తుమ్మల ప్రకటించారు. ఇక ఖరీఫ్ సీజన్కు ముందే తెలంగాణ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పినట్లయింది. రాష్ట్రంలోని రైతులకు వర్షాకాలంలో పెట్టుబడి సాయం కింద అందించే రైతు భరోసా నిధులను విడుదల చేసింది. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల్లో రైతు భరోసా కూడా ఒకటి. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకం రాష్ట్రంలోని రైతులకు పెట్టుబడి సాయం కింద ఏడాదికి 12,000 2 విడతలుగా అందజేస్తూ వస్తోంది. ఒక్కో విడతతో 6,000 చొప్పున ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. ఈ క్రమంలోనే వర్షాకాలం సాగుకు సంబంధించి రైతులకు అందాల్సిన తొలి విడత పెట్టుబడి సాయాన్ని గత సోమవారం తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ వర్సిటీలో జరిగిన రైతు నేస్తం కార్యక్రమంలో స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆన్లైన్లో బటన్ నొక్కి ఫస్ట్ 2 ఎకరాల వరకు ఉన్నటువంటి భూమి ఉన్న రైతుల ఖాతాల్లో నిధులు జమ చేసినటువంటి సందర్భం కూడా మనం చూసాం. రాబోయే 9 రోజుల్లో రైతుల ఖాతాల్లో 9,000 కోట్లు రైతు భరోసా నిధులు జమ చేస్తామని నేరుగా సీఎం రేవంత్ రెడ్డి ఆనాడు ప్రకటించారు. 41,25,000 మంది 2 ఎకరాల లోపు రైతాంగానికి సంబంధించి 39,16,000 ఎకరాలకు గాను 2,349 కోట్ల రూపాయల 83 లక్షల రూపాయలు జమ చేసింది ప్రభుత్వం. ఇక మంగళవారం నాడు 3 ఎకరాల లోపు ఉన్నటువంటి వ్యవసాయ భూమి ఉన్న రైతులకు వారి ఖాతాల్లో సుమారుగా 1,551 కోట్లు రైతు భరోసా నిధులు జమ అవుతున్నాయి. మంగళవారం 10,45,000 మంది రైతులకు రైతు భరోసా అందించింది రేవంత్ సర్కార్. ఎకరాలతో సంబంధం లేకుండా పండించే ప్రతి ఎకరాకు అంటే మిగిలిన వారికి వచ్చే 9 రోజుల్లో ఈ నిధులు విడుదల చేస్తామని చెప్పారు సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తెలంగాణలో ఖరీఫ్ రైతు భరోసా నిధులు విడుదలవుతున్నాయి. కానీ ఇక రబీ సీజన్ సమయంలో 4 ఎకరాలకు మించి భూమి ఉన్న రైతులకు ఇప్పటికీ డబ్బులు అందలేదన్నటువంటి అపవాదు కూడా మూటగట్టుకుంది రేవంత్ సర్కార్. రాష్ట్ర మంత్రులు గతంలో ఆర్థిక సమస్యల కారణంగా ఆలస్యం అని హామీ ఇచ్చినా బకాయిలు ఇప్పటికీ చేరలేదన్నటువంటి సమాచారం అయితే అందుతోంది. ఇప్పుడు ఖరీఫ్ నిధులు జమ అవుతుండగా రబీ డబ్బులపై స్పష్టత లేకపోవడంతో రైతులు ఆందోళనలో కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. 2 సీజన్ల నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాయి రైతు సంఘాలు. గత రబీ సీజన్లో పైలట్ గ్రామాల్లో మినహా పలు చోట్ల 4 ఎకరాల లోపు భూమి ఉన్న రైతులకే రైతు భరోసా మొత్తం చేరింది. ఆపై భూమి ఉన్న అన్నదాతలకు ఆనాటి సాయం అందని పరిస్థితి నెలకొంది. ఎన్నికల హామీల్లో భాగంగా ఎలాంటి పరిమితులు లేకుండా అందరికీ రైతు భరోసా అందిస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ఆర్థిక కారణాల వల్ల కొంతమందికి ఇంకా రాలేదు.
అప్పటి నిధులు పూర్తి స్థాయిలో అందకముందే ఇప్పుడు ఖరీఫ్ సీజన్కు సంబంధించి రైతు భరోసాను విడుదల చేయడంతో గతంలో బకాయిలున్న రైతుల్లో ఆందోళన ఎక్కువైంది. ఈసారైనా తమకు పూర్తిగా నిధులు అందుతాయా లేదా అని సందేహంలో ఉన్నారన్న సమాచారం కూడా ఉంది. ఒకవేళ స్థానిక ఎన్నికల నేపథ్యంలో కేవలం ఖరీఫ్ సీజన్ డబ్బులు మాత్రమే జమ చేసి రబీ సీజన్ బకాయిలు ఇక రావని సంకేతాలు వస్తే అది తమకు పెద్ద అన్యాయమని 4 ఎకరాల పైన ఉన్న భూమి ఉన్న రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు రైతులు 2023లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 4 ఎకరాల లోపు ఉన్న వారికి రబీ ఖరీఫ్ 2 సీజన్లకు నిధులు అందినందుకు కొంతమంది మిగతా వారిని వ్యంగ్యంగా చూస్తున్నారన్న సమాచారము లేకపోలేదు. 2 సార్లు రైతు భరోసా పొందిన వారిని చూసి ఒక్కసారి మాత్రమే సాయం అందిన రైతులు కూడా తమకు అప్పటి రబీ ఇప్పటి ఖరీఫ్ 2 సీజన్ల డబ్బులు రావాలని కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. గతంలో రబీ సీజన్ రైతు భరోసా అందక ఇబ్బంది పడిన రైతులు వాటి కోసమే ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారట. వారి ఆశలను తీర్చకుండానే మళ్ళీ ఖరీఫ్ సీజన్ నిధులు ఖాతాల్లో వేయడం ప్రారంభించడం వారికి మరింత అయోమయాన్ని సృష్టించింది. ఈ సమస్యపై స్పష్టత ఇవ్వాలని, అప్పుడు రైతు భరోసా రాని 4 ఎకరాల పైబడిన రైతులకు ఖరీఫ్ రబీ 2 సీజన్లకు సంబంధించిన నిధులు జమ చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తూ వస్తోంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం రైతుల మధ్య ఉన్న అసంతృప్తిని తొలగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అన్ని వర్గాల రైతులకు న్యాయం చేసి వారికి పూర్తి ఆర్థిక భరోసా కల్పించడం ద్వారానే ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోగలరు. రైతు భరోసా పథకం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం అన్నదాతలను అప్పుల ఊబి నుంచి బయటపడవేయడమే. వ్యవసాయ పెట్టుబడికి సాయం అందించడం. ఈ లక్ష్యం నెరవేరాలంటే పథకం అమలులో ఎలాంటి వ్యత్యాసాలు ఉండకూడదని రైతులు ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వం తక్షణమే స్పందించి రబీ బకాయిలపై స్పష్టమైన ప్రకటన చేసి అర్హులైన ప్రతి రైతుకు నిధులు అందేలా చూడాలని కోరుతున్నారు. ఇదిలా ఉండగా ఈసారి ఎకరాలతో సంబంధం లేకుండా అందరికీ రైతు భరోసా అందిస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో నేటి వరకు 3 ఎకరాల వరకు భూమి ఉన్న రైతుల ఖాతాల్లో ఖరీఫ్ సీజన్ నిధులు జమ అయ్యాయి. ఇక రేపటి నుంచి అంటే గురువారం నుంచి 4 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్న రైతుల ఖాతాల్లో రేపే డబ్బులు జమ కాబోతున్నాయి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.